హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. కొన్ని సినిమాల విషయంలో మొదటి నుంచి అంచనాలు భారీగా ఉంటాయి, కానీ ప్రమోషనల్ కంటెంట్ బయటకు వచ్చే కొద్దీ సినిమాపై అంచనాలు తగ్గిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభాస్ ఆదిపురుష్ సినిమానే తీసుకోండి. రామాయణం బేస్డ్గా సినిమా అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి, కానీ ఆ సినిమా పోస్టరు, టీజర్, ట్రైలర్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వచ్చే కొద్దీ సినిమా ఎలా ఉండబోతుందో అనే ఇంట్రెస్ట్ కంటే టెన్షన్ ఎక్కువైంది. అయితే లేటెస్ట్గా ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా విషయంలో మాత్రం అంతా రివర్స్లో జరుగుతుంది. మొదట్లో ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగాశ్విన్ డైరెక్షన్లో సినిమా అంటే ఫ్యాన్స్ అంతా ఓకే అనుకున్నారు. సినిమాకి ప్రాజెక్ట్ కే అని టైటిల్ పెట్టి అందులో కే అంటే కల్కి అని రివీల్ అయ్యాక మూవీ మీద మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా కూడా ఆదిపురుషులాగా అవుతుందా అని భయపడ్డారు, కంగారు పడ్డారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఒక్కొక్కటి బయటకు వచ్చే కొద్దీ సినిమాపై అంచనాలు కూడా తారాస్థాయికి వెళ్ళిపోయాయి. మూవీ టీం కూడా సినిమాని హై లెవెల్లో ప్రమోట్ చేస్తుంది. సినిమా టీజర్, సినిమాలో అమితాబ్ బచ్చన్ చేసిన అశ్వత్థామ క్యారెక్టర్, సినిమా ప్రమోషన్స్లో భాగంగా విడుదలైన బుజ్జి అండ్ భైరవ అనే చిన్న వెబ్ సిరీస్, సినిమాలో కనిపించనున్న బుజ్జి అనే రోబోటిక్ కార్, కీర్తి సురేష్ దానికి డబ్బింగ్ చెప్పడం, మూవీ టీం దాన్ని నిజంగానే హైదరాబాద్, చెన్నై, ముంబైలో ఎగ్జిబిషన్ లాగా పెట్టడం, నిన్నగాక మొన్న విడుదలైన ట్రైలర్ ఇలా ఒక్కదాని తర్వాత మరొకటి సినిమాపై మరింత ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు వరల్డ్ వైడ్గా సినిమా గురించి మంచి అంచనాలే ఉన్నాయి. అందరూ సినిమా అద్భుతంగా ఉండబోతుందని బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన ట్రోల్స్ మాత్రం ఎక్కడ కనిపించకపోవడం చాలా విచిత్రం అండ్ మంచి సంకేతం కూడా. మన ఇండస్ట్రీ మీద ఎప్పుడు పడిచచ్చే కోలీవుడ్ నుంచి కూడా సినిమా మీద ఎలాంటి ట్రోల్స్ రావడం లేదు. RRR, పుష్ప లాంటి పాన్ ఇండియా మూవీస్ కూడా తమిళ ఇండస్ట్రీ నుంచి ట్రోల్స్ వచ్చాయి. చాలా వరకు తెలుగు నుంచి రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీస్ తమిళంలో మాత్రం పెద్దగా ఇంపాక్ట్ మాత్రం క్రియేట్ చేయలేకపోయాయి. కానీ ఇప్పుడు తమిళ ఆడియన్స్ కూడా కల్కి కోసం ఎదురు చూస్తున్నారు. దానికి రీజన్ లోకనాయకుడు కమల్ హాసన్ కూడా విలన్గా చేయడమే కారణమైండొచ్చు. ఏది ఏమైనా సరే సినిమా మీద ట్రోల్స్ మాత్రం పెద్దగా లేవు. అంతేకాకుండా బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాల్లో ప్రమోషనల్ కంటెంట్ వచ్చిన తర్వాత ఈ సినిమా ఒక్కదానిపైనే అసలు ట్రోల్స్ అనేవి రాకపోవడం మరో విశేషమని చెప్పాలి. ఈ సినిమాలో ముఖ్యమైన క్యారెక్టర్స్కి గాను అన్ని భాషల నుంచి మంచి పేరున్న యాక్టర్లని, హీరోలని తీసుకోవడంలో ఈ సినిమాని ఎవడు విమర్శించడం లేదు. పైగా ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పటికే బుకింగ్స్లో భారీ రికార్డులు పెట్టిన కల్కి రేపు 27వ తేదీన రిలీజ్ అయ్యి ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ సినిమా పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.